అమ్మా ఇప్పుడు వాడాకే ఉన్నాడు రాణి చదువుతాడు పని రే ఆపరా ఆప బండి ఆప ఏంటండి? ఎరా పెద్ద మనిషి ఎదురుగా ఉన్నాడే అని బండి దిగి మాట్లాడదానికి జ్ఞానం కూడా లేదంట నీకు. ఏంటి చెప్పండి. మీ నాన్న ఏంట్రా కనపట్లేదు? అలాగా, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి కళ్ళు తీయించుకోపోయారా? బాగా వేసేసాడు. ఎట్కారం రా ఎట్కారం కాదండి, మీ మీద మమకారం. నా దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నప్పుడు నువ్వు మీ నాన్న ఏం చెప్పారా? మీ బాకీ తీరుస్తామని చెప్పినాము. చెప్పారు. రోజులు నెలలు సంవత్సరాలు గడిచిపోతాయి, అయినా డబ్బు ఏది? డబ్బు ఇస్తామండి. ఇస్తామంటే కుదరదు, ముందు డబ్బులు ఇచ్చి కదలో. ఇది వ్యాపారం. ఇదిగో ఏంటయ్యా, మా పిల్లగాడిని నడి రోడ్డు మీద నిలదీసి అడుగుతున్నావు. నా డబ్బులు నాకు ఇండయా ముందు. నువ్వు అడగగానే ఈటానికి నేనే ముద్రలు వేయటంలా. అంటే నేను ముద్రలు వేస్తానా? మాకేం తెలుసు, నువ్వు ఇచ్చిన డబ్బులకి డేటు అయిపోయిందంట. ఏంటి బాబన్న, ఇంకోసారి అన్న? నువ్వు ఇచ్చిన డబ్బులకి డేటు అయిపోయిందంట. డేట్ అయిపోతుంది డబ్బులకి. ఏమండి, మీకు ఇంకో విషయం తెలియదామా? మెడికల్ షాప్ లో మందులు కొట్టినావా, వాటికి డేట్ అయిపోతుంది. తినే వాటికి డేట్ అయిపోతుంది. తాగే వాటికి డేట్ అయిపోతుంది. అట్లాగే మీరు ఇచ్చిన డబ్బులు కూడా డేట్ అయిపోయిందంట. ఏరా అవునా? మీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకుండా పోలీస్ కేసు పెట్టి థర్డ్ డిగ్రీ ఇప్పిస్తామనుకుంటున్నారు. నేను 10వ తరగతే పాస్ అవ్వలేదు, ఇంకా మీరు నాకు డిగ్రీ ఎలా ఇప్పిస్తారు? ఆ